కేరళలో అయితే సినిమా పరిశ్రమ బంద్ అంటే ఇక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే సినిమా పరిశ్రమకి ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఏడాదికి వచ్చేటప్పటికి మాకు పెంచరా అని అడుగుతున్నారు. వాళ్ళకి పెంచే అంత ఆదాయం కేరళ సినీ పరిశ్రమలో రావట్లేదు. దాంతో ఇప్పుడు సమ్మె బాట పడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా జూన్ 1 నుండి సమ్మె చేయబోతోంది మాలీవుడ్. షూటింగ్లు బంద్ చేయబోతున్నారు, థియేటర్ల ప్రదర్శనలు కూడా నిలిపేస్తున్నారు. నిరవధికంగా సమ్మె కొనసాగబోతోంది. సమ్మెను ప్రకటించిన వాళ్ళు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ. ఏంటయ్యా అంటే సినిమాలకు బడ్జెట్లు పెరుగుతున్నారు కానీ మాకు పెంచట్లేదు అన్నటువంటి. నిర్మాతలు ఏమంటున్నారు, బడ్జెట్లు పెంచుతున్నది ఎవరి కోసం? హీరోలు, ఇతర యాక్టర్ల రెమ్యునరేషన్. అదే సందర్భంలో ఇప్పటికే టెక్నికల్ వాళ్ళకి భారీగా పెంచడం వలన అవసరం లేకపోయినా టెక్నికల్ వాళ్ళు అసిస్టెంట్లు కావాలంటుండటం వల్ల జరుగుతుంది. కానీ సక్సెస్ శాతం తగ్గుతుంది. సక్సెస్ శాతం దగ్గర డబ్బులు మాకు తక్కువ వస్తున్నాయి, ఇప్పటికే మేము నష్టపోతాం, మళ్ళీ ఇంకెక్కడి నుంచి తీసుకొస్తామంటారు వీళ్ళు. నిర్మాతల మీద భారం పెరిగిపోతుందని చెప్పి వీటన్నిటిని పరిష్కరించకపోతే మేము సినిమా షూటింగ్లకి ముందుకు రావని చెప్పేసి వీళ్ళు సమ్మె చేస్తున్నారు. దీని ఇంపాక్ట్ మిగిలిన ఇండస్ట్రీస్ మీద కూడా పడుతుందా ఏంటనేది చూడాల్సి ఉంది.